తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు. మేడారం మహాజాతరను భక్తులు స్వయంగా వీక్షించేలా ఐ న్యూస్ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండియాలోనే లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జాతర విశేషాలను ఐ న్యూస్ ఛానల్ అందిస్తోంది. జాతర ముగిసే వరకు మినిట్ టు మినిట్ లైవ్ అందించే కార్యక్రమం చేస్తోంది ఐ న్యూస్. దీని ద్వారా జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడి నుండి అయినా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది ఐ న్యూస్. దీనికి సంబంధించిన బ్రోచర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసి మేడారం జాతరకు ఆహ్వానించారు ఐ న్యూస్ ఈవో రిషి. భక్తులకు అమ్మవార్లను మరింత దగ్గరగా చూపించేందుకు ఐ న్యూస్ ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరంగా ఉందని ఐ న్యూస్ యాజమాన్యాన్ని ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరకు కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు. మేడారం మహాజాతరను భక్తులు స్వయంగా వీక్షించేలా ఐ న్యూస్ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇండియాలోనే లార్జెస్ట్ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా జాతర విశేషాలను ఐ న్యూస్ ఛానల్ అందిస్తోంది. జాతర ముగిసే వరకు మినిట్ టు మినిట్ లైవ్ అందించే కార్యక్రమం చేస్తోంది ఐ న్యూస్. దీని ద్వారా జాతరకు వచ్చిన భక్తులు ఎక్కడి నుండైనా వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది ఐ న్యూస్. దీనికి సంబంధించిన బ్రోచర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేసి మేడారం జాతరకు ఆహ్వానించారు ఐ న్యూస్ ఈవో రిషి. భక్తులకు అమ్మవార్లను మరింత దగ్గరగా చూపించేందుకు ఐ న్యూస్ ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషకరంగా ఉందని ఐ న్యూస్ యాజమాన్యాన్ని ప్రశంసించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి గిరిజన సమ్మక్క సారక్క జాతర ఏదైతే ఉన్నదో ఈ సంవత్సరము మన ములుగులో జరగనున్న విషయం అందరికీ తెలుసు. ఈ సమ్మక్క సారక్క జాతర ప్రపంచంలోని అతిపెద్ద జాతర, గిరిజన జాతర. దీనికి మన ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు వస్తారు. ప్రత్యేకంగా గిరిజనులు అత్యధిక మంది వస్తారు. ఈ యొక్క జాతర సందర్భంగా మరి ప్రజలకు అమ్మవార్లను మరింత దగ్గరగా చూపించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఐ న్యూస్కు సంబంధించినటువంటి మేనేజ్మెంటు అక్కడనే మరి అతిపెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయాలి. ఇంతవరకు ఎవరు ఏర్పాటు చేయనంత పెద్ద స్క్రీన్లో అమ్మవార్లను భక్తులకు చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, అందరికీ అమ్మవారి ఆశీస్సులు అందాలని, ఈ యొక్క జాతర మరి ప్రతి ఒక్కరూ రావాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ప్రత్యేకంగా ఐ న్యూస్ సిబ్బందికి, ఐ న్యూస్ మేనేజ్మెంట్కు హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.